మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినటం వలన దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం కాదు. దేవుని వాక్యం ఎప్పుడైతే మనము గైకొంటామో అప్పుడు దేవుని ప్రేమ నిజముగా మనలో పరిపూర్ణమవుతుంది. మీరు బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా, వినడం వేరు, గై కొనడం వేరు. వినడము నిన్ను దేవునిలోకి నడిపిస్తుందేమో, కానీ నీవు గైకొంటే దేవునిలో నిలిచిపోతావు. నిన్ను దేవునిలోకి నడిపిస్తే సరిపోదు, నీవు దేవునిలో నిలిచిపోవాలన్నది దేవుని ఆశ, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తమై ఉంటున్నది. నువ్వు ఎలా ఉంటావో ఆలోచించుకో. వింటూ ఊరికే దేవునిలో ఉంటావా? మళ్ళీ ఏదన్నా ప్రమాదం, శ్రమ, బాధ, ఏడుపు వచ్చినప్పుడు తొట్టిల్లిపోతావు నువ్వు వినేవాడిగా మాత్రమే ఉంటే. అదే నీవు గైకునేవాడిగా ఉంటే శ్రమను పట్టించుకో, బాధలను పట్టించుకో, ఇంకొకటి ఎటువంటి శోధనలు వచ్చినప్పటికీ పట్టించుకో. నీ దేవుణ్ణి మాత్రమే పట్టించుకుంటావు. ఆయన మాటను, ఆయన వాక్యమును మాత్రమే పట్టించుకొని నువ్వేం చేస్తావు? దేవుని ప్రేమ నీలో పరిపూర్ణం చేసుకుంటావు. అందుకే దేవుని బిడ్డలారా, వినేవారిగా మాత్రము ఉండక గై కొనేవారిగా ఉండి దేవుని ప్రేమలో పరిపూర్ణం చెందాలని మనస్ఫూర్తిగా దేవుని పేరిట కోరుతున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమలోనైనా మేము పరిపూర్ణం చెందాలంటే మేము వినేవారిగా కాకోకుండా గై కొనేవారిగా మమ్మల్ని తయారు చేసి నీవే నీ ప్రేమను మాలో ఉంచి మమ్మల్ని పరిపూర్ణులుగా చేయమని యేసు నామములో బ్రతిమలాడుతున్నాము తండ్రి. ఆమేన్.